की हरे कृष्ण। जय। प्रणाम। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यं जगन्नाथाय ते नमः। जय श्री श्री जगन्नाथ बलदेव सुब्रमण्य सुदर्शन जी की, श्री श्री गौरताय पंचतत्व की, वामन देव की, श्री श्री श्रील प्रभुपाद की, परशुराम जी की। यस प्रभु। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा, श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरि ओं तत्सत्। మీ అందరికీ ఈ యొక్క 11వ అధ్యాయం అటెండ్ అవడానికి వచ్చినందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. ఓకే ప్రభు. చెప్పండి. సో మనం ఈ 11వ అధ్యాయంలో మనం ముందుగా నేర్చుకునేది ఏంటంటే, యాక్చువల్గా వర్స్ నెంబర్ 3 and 4 రైట్. సో మనం ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదించాడు మరియు విశ్వంగా అతని అద్భుతమైన అపరిమిత రూపాన్ని వెల్లడిస్తాడు అనమాట, చూపిస్తాడు. చూడు నాయన, అందువలన అతను నిశ్చయంగా తన దైవత్వాన్ని స్థాపించాడు. తన సర్వసుందరమైన మానవ రూపమే పరమాత్మ యొక్క అసలు రూపమని కృష్ణుడు వివరించాడు అనమాట. అయితే స్వచ్ఛమైన భక్తితో మాత్రమే రూపాన్ని గ్రహించగలము సో అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ యొక్క 3-4 ఒక శ్లోకాల్లో మనకి నిశ్చితంగా ప్రభుపాదులు వారు కూడా మంచిగా వివరించారు. మనకి మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఏవమేవ తద్యాత్మాత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపమేశ్వరం పురుషోత్తమా. ఓ పురుషోత్తమా, ఓ పరమేశ్వర, నీవు వర్ణించున్నట్లుగా నీ యథార్థ రూపమును నేను నా ఎదుట చూడగలిగినను. నీవు ఏ విధముగా ఈ విశ్వం నందు ప్రవేశించితివో నేను గాంచగోరుచున్నాను. నీ యొక్క ఆ బ్రహ్మాండమైన రూపమును నేను దర్శించగోరుదును. ఓకే. 4వ మన్యసే అధీత శక్యం మయా ద్రష్టుమితే ప్రభో యోగేశ్వరాథతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. హే ప్రభు యోగేశ్వర, నీ విశ్వరూపమును గాంచుటకు నేను సముద్రుడునని నీవు తలచినచో దయించి ఆ అపరిమితమైన విశ్వరూపమును నాకు చూపుము. ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు అంటే భగవంతుని వేడుకుంటున్నాడు. మనకు గత శ్లోకంలో చూసుకుంటే మనం ఏం చెప్తున్నాడు, ఓ కమల పత్రాక్ష సర్వజీవుల జనన మరణమును గూర్చి వివరముగా నీ నుండి నేను శ్రవణము చేసి తిని మరియు అక్షరములైన నీ మహాత్మయములను కూడా గుర్తించి తిని
అర్జునుడు ఆనంద పరవశంలో ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు శ్రీకృష్ణ భగవాన్ని, ఓ కమల పత్రాక్ష, ఈ యొక్క కమల నయనం ఉన్నటువంటి ముఖ ఛందస్సు కలవటి ఓ కృష్ణ పరమాత్మ, నీ నేత్రములు ఆ యొక్క అందాన్ని చూసి నా మనసు పరవశించిపోయింది. ఎందుకనగా జగత్తు యొక్క సృష్టి నాశనములకు నేనే మూల కారణమునగును అని నిశ్చయముగా పలికెను. భగవంతుడు చెప్తున్నాడు, ఈ యొక్క జగత్తు సృష్టికి కానీ అంతానికి కానీ నేనే అని చెప్తున్నాడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు అర్జునుడు, మీ గురించి మీరు చెప్పారు, అది కరెక్టే, అది నిజము. సో నాకు కోరిక ఉన్నది నీ యొక్క ఆ పవర్ఫుల్ అయినటువంటి రూపాన్ని చూడాలని చెప్పేసి నాకు చూపించు, దయ ఉంచి నా యందు. అథ ఆత్మానం అంటే సో విస్తాభ్యం ఇదం, దయ ఉంచి నా యందు యొక్క దయ ఉంచి నీ యొక్క ఆ శక్తి వంటి రూపాన్ని నాకు ప్రసాదించు అని చెప్పి చెప్తున్నాడు. నాకు చాలా ఉత్సుకతతో ఉన్నాను నేను నీ రూపాన్ని చూడటానికి చూపిస్తున్నాడు. అయితే ఏమని అడుగుతున్నాడు, నువ్వే అన్ని సకల జీవులకి సకల జగత్తుకి ఆదియు అంతము, అదే విధంగా అన్నిటిని కూడా నీ యొక్క అడుగు జాడల్లో నీ అదుపాజ్ఞలో పెట్టుకుంటావు ఓ భగవాన్ కృష్ణ పరమాత్మ. ఆ యొక్క సుందర రూపాన్ని చూసే భాగ్యాన్ని నాకు కల్పించిన ఆయన అని అడుగుతున్నాడు అనమాట. గత గత శ్లోకం గురించి మనం మాట్లాడుకున్నాం. ఓ యొక్క కృష్ణుని యొక్క అందాన్ని వర్ణించాడు. ఇప్పుడు వచ్చేసి నీ యొక్క ఆ శక్తి స్వరూపాన్ని చూపించు నాకు, వివిధ రూపం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, నాకు ఒక ఆ రూపాన్ని కలిగించి నీ యొక్క రూపమునందు నాకు భక్తిని ఆసక్తిని కలిగించని చెప్తున్నాడు అనమాట. అయితే కృష్ణుడు అర్జునుడు ఆల్రెడీ తెలుసు ఆయనకి, కానీ మన కోసం ఈ కలియుగంలో ఎవరైతే జనులు ఉంటారో మనం ఏం చేస్తామంటే వివిధ రకములైనటువంటి భావనలతో మనం భగవంతుని గురించి, భగవంతుడు ఇట్లుంటాడు అట్లుంటాడు ఈ విధంగా ఉంటాడు ఆ విధంగా ఉంటాడు అని చెప్పి మన యొక్క మిడిమిడి జ్ఞానంతో భగవాన్ యొక్క రూపాన్ని మనం తోచిన విధంగా మనం వర్ణిస్తాము. కానీ మనం భగవంతుని వర్ణించాలంటే మనం చూసుండాలి, లేదా చూసిన వాళ్ళు ఎవరైతే చెప్పు ఉంటారో వారి ద్వారా విని ఉండాలి. దానికి ఒక ఎవరైతే చూసి ఉంటారో చూసున్న వాళ్ళు చెప్తే దానికి ఒక శాస్త్ర ప్రమాణంగా దాన్ని మనం చూసుకొని ఒకే భగవంతుడు ఈ విధంగా ఉంటాడు ఈ రూపంతో ఉంటాడు అని చెప్పేసి చెప్పగలుగుతాం. లేనప్పుడు సో ఏం చెప్తాం, ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది, విలేజ్ లో ఒక విలేజ్ ఉంటది, అదేంటంటే ఒక గ్రామం అడవికి దగ్గరలో ఉంటుంది అనమాట. సో ఎవరో ఉంటారు ఇట్లా పుకార్లు పుట్టించే వాళ్ళు, నేను అక్కడ పులిని చూసినా అని చెప్తాడనమాట. ఇంకొక ఆయన ఏం చెప్తాడంటే ఆ ఆయన నిజంగా చూడలేదు, ఇంకొక అతను నిజంగా చూడలేదు, అదిగో నేను తోకను చూసా అని చెప్తాడు అనమాట. ఇదిగో పులి అదిగో తోక. ఈ కలియుగంలో కూడా ఎలా ఉంటారంటే జనులు ఒకవేళ చూసినా 1% చూస్తే 100% చెప్తారు అనమాట దాని గురించి. కానీ నిజంగా మనకి భగవంతుని చూసే అంతటి ఆ యొక్క ఈ కళ్ళు మనకి ఉన్నాయా? ఏమంటారంటే భగవంతుని చూడటానికి బ్రహ్మదేవుడు బ్రహ్మసంతలో చెప్తారు, ప్రేమాంజన చరిత భక్తి విలోచనేనా అంశ్యామ సుందరం. అయితే భగవంతుని యొక్క రూపాన్ని చూడాలంటే మనకి ఆ యొక్క అర్హత అనేది ఉండాలి.
యొక్క మన ఈ ఏదో మనకు రెండు కళ్ళు ఉన్నాయి నేను చూస్తాను అంటే అవ్వదండి. ఒక భక్తి అనే ప్రాశస్యంలో మనల్ని మనం ఉద్ధరించుకొని భగవత్ కృపకు ప్రాప్తులు అయితే అప్పుడు భగవంతుడు మనకి ఆ యొక్క ఆ దివ్య దృష్టితో ధ్యానంతో భగవంతుని చూడొచ్చు మనం. లేదంటే నాకు రెండు కళ్ళు ఉన్నాయి నేను వెళ్ళి చూస్తాను అని అంటే రూపం చూస్తావు, ఆ రూపంలో ఉన్న మాధుర్యాన్ని మన యొక్క అనుభవించలేనప్పుడు అది ఏ రూపం అయితే ఏంటండి, భగవత్ రూపం అయితే ఏంటి, చెట్టు అయితే ఏంటి, కాయ అయితే ఏంటి, ఒక రాయి అయితే ఏంటి. ఎంతో మంది మందిరాలకు వెళ్తూ ఉంటారు, మనం భగవంతుని చూస్తూ ఉంటాము. భగవంతుడు త్రిభంగి ఒక రూపంలో ఉంటాడు, ఎంత సుందరంగా. ఏం చేస్తాం, భగవంతుని మనం ఫస్ట్ వారి పాదాల నుంచి స్టార్ట్ చేయాలండి చూడటం భగవంతుని. అంతేనా కాదా? భగవంతుని పాదాల నుంచి స్టార్ట్ చేస్తూ చిన్నగా ఈ యొక్క మోకాళ్ళ నుంచి ఇంకా ఈ యొక్క ఈ తొడలు, దాన్ని తర్వాతకి ఈ పిరుదులు, తర్వాతకి ఈ యొక్క నడుము, తర్వాతకి భగవంతుని యొక్క ఈ యొక్క హృదయ భాగము చిన్నగా వచ్చేసి వారి యొక్క ఈ గడ్డము, దాని నుంచి ఈ యొక్క అధరాలు, భగవంతుని యొక్క చిరునవ్వుని, దాని నుంచి భగవంతుని యొక్క నయనాలు, దాని నుంచి వచ్చేసి భగవంతుని యొక్క నుదురు, దాని ఈ కను బొమ్మలు, ఇవన్నీ చూడటం వల్ల ఏమవుతుందండి, మనలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. ఆ విధంగా చూడాలి భగవంతుని. ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు, నీ యొక్క ఇవన్నీ చూశాను నేను, నాకు యాక్చువల్ గా నీ విశ్వరూపాన్ని చూడాలని ఉంది, చూపించు నాయనా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక విధంగా ఇక్కడ డిమాండ్ చేస్తున్నాడు. అయితే మళ్ళీ 4వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు నాకు చూడాలని కోరికగా ఉన్నది, కానీ నేను అర్హత ఉన్నదో లేదో నాకు తెలియదు, నీకే తెలుస్తుంది. ఒకవేళ నువ్వు నేను అర్హుణ్ణి అనుకుంటే నాకు ఒక నీ రూపాన్ని చూపించి ఆ యొక్క దర్శన భాగ్యాన్ని నాకు కల్పించిన ఆయన అడుగుతున్నాడు. మళ్ళీ ఒక ఓ లార్డ్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్స్. సో దెన్ ఏమవుతుందంటే అడుగుతున్నాడు, నీ యొక్క ఆ యొక్క విశ్వరూపాన్ని నాకు చూపించు అని అడుగుతున్నాడు అనమాట. భగవంతుని వేడుకుంటున్నాడు, నాకు చాలా కోరికగా ఉన్నది, ఉత్సుకతతో ఉన్నది, నీ యొక్క సుందర రూపాన్ని, యొక్క భయంకర రూపాన్ని, విశ్వరూపాన్ని చూడాలని చెప్పేసి. సో ప్రభు, సో దట్ యోగేశ్వర అంటే యోగేశ్వరుడు, కృష్ణుని యోగేశ్వర అంటారనమాట. ఎందుకు అంటారు, ఆయనకి అన్ని యోగాలు కూడా ఉంటాయన్నమాట. మనకి యోగాన్ని కల్పిస్తూ ఉంటాడు. మనకి అయోగ్యంలో మనం అయోగ్యులు, మనకి క్వాలిఫైడ్ కాదు, కానీ కృష్ణుని యొక్క కృపతో మనకి ఆ యోగం అనేది దొరుకుతూ ఉంటుంది. సో నీ యొక్క నాకు చూసే అదృష్టం లేదు, కానీ నీ శక్తిని ఉపయోగించి నన్ను అర్హుణ్ణి చేయి అని చెప్తున్నాడు అనమాట. ఏ విధంగా చెప్తున్నాడు, నీ యొక్క శక్తిని ఉపయోగించి నన్ను అర్హుణ్ణి చేయి అంటున్నాడు. ఇందాక గత శ్లోకంలో చూసుకుంటే చెప్తాం, భగవంతుని చూడాలంటే ఏదో మనకు కళ్ళు ఉన్నాయి కదా అని చూస్తామంటే చూడలేమండి. ఆ విధంగా భగవంతుని చూడాలంటే భగవంతుని యందు మనకి ప్రేమ అనేది ఉండాలి. ఆ ప్రేమ అనేది ఏ విధంగా వస్తుంది, భక్తి ద్వారా వస్తుంది. భక్తి ఏ విధంగా వస్తుంది, ఎవరైతే భక్తులు ఉంటారో, కృష్ణుని యొక్క భక్తులు, శుద్ధ భక్తులు, వారి యొక్క సాంగత్యం తీసుకోవటం ద్వారా, వారి యొక్క సూచనలు పాటించటం ద్వారా మనకి తెలుస్తుంది. మనకి ఈ కలియుగంలో చాలా అరుదుగా దొరుకుతారండి భక్తులు, కృష్ణుని యొక్క శుద్ధ భక్తులు. సో ప్రభుపాదులు వారి కృప ద్వారా మనకి శుద్ధ భక్తులు దొరుకుతారు.
ప్రభుపాదులు వారి రూపంలో ఏం చేశారంటే, మనకి అదృష్టం లేదు ప్రభుపాదులు వారి కలిసే అదృష్టం. కానీ ప్రభుపాదులు వారు ఏం చేశారంటే, అసలు శుద్ధ భక్తులు అంటే ఎవరు, వారిని ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి వారు మనకి గొప్ప అవకాశాన్ని కల్పించారు. దేని ద్వారా? వారు మనకి గ్రంథాలను ఇచ్చారనమాట. భగవంతుని గురించి భగవద్గీత, శ్రీమద్ భాగవతము, ఇంకా చైతన్య చరితామృతము, ఇవన్నీ ఒక భక్తుని ద్వారా చదవటం వల్లనే మనకు అర్థమవుతుంది. లేదనుకో, చాలా మంది రాశారండి భగవద్గీతని. ఇంతకుముందు మనం కూడా డిస్కస్ చేసుకున్నాం. ఒక 400 రకాలైనటువంటి భగవద్గీతలు ఉన్నాయి. అందరూ కూడా ఏదేదో చెప్తూ ఉంటారు. ఒకరోజు నేను ఎక్కడో విన్నానండి, ఎవరో చెప్పారు, ఒక డివోటి, సారీ ఒకవేళ ఎవరన్నా ఉండుంటే నన్ను తప్పుగా అనుకోమాకండి, ఒక మాతాజీ చెప్పారట వేరే మాతాజీకి, నేను సాక్షాత్తు పరమశివుడితో రోజు మాట్లాడుతూ ఉంటాను, అప్పుడప్పుడు కృష్ణ భగవానుడు వస్తాడు నా దగ్గరికి, వచ్చి కూర్చొని నాతో మాట్లాడుతూ ఉంటాడని చెప్పేసి. అర్థమైందా? సో నేను అనుకున్నాను, మరి సరే ఆ మాతాజీ నాకు కూడా కల్పించండి. నన్ను అడిగారు, ఎదురు ప్రశ్న వేశారనమాట, మీరు చూసారా అంటే, నేను చూడలేదు, కాకపోతే నాకు చూడాలని ఉత్సుకత కూడా లేదు. ఎందుకంటే ఆ భగవంతుని చూడాలంటే దానికి అర్హత అనేది ఉండాలి. ఇంకా అర్హత అనేది నాకు రాలేదు. అర్హత వచ్చిన రోజు భగవంతుడే నాకు ఒక అదృష్టాన్ని కల్పిస్తాడు, వారే వస్తారు, నేను కోరుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. కానీ ఇక్కడ అర్జునుడు శుద్ధ భక్తుడు అండి. అర్జునుడు ఆల్రెడీ చూశాడు. కాకపోతే అర్జునుడు ఎందుకు అడుగుతున్నాడు? మన కోసం అడుగుతున్నాడు అనమాట. ఏ విధంగా ఉంటుందని వర్ణించటం కోసం. మనం మాయావదుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వారికి తోచిన విధంగా చెప్తూ ఉంటారు, భగవంతుడు ఈ విధంగా ఉంటాడు, ఆ విధంగా ఉంటాడు అని చెప్పేసి. సో మనకి పురుష సూక్తలో కూడా చెప్తారు, ఏమని చెప్తారు? సహర్ష శీర్ష పురుష సహర్షాక్ష సహస్రాపాత్. ఏం చెప్తారు మీకు? భగవంతునికి ఎన్నో చేతులు ఉన్నాయి, తలలు ఉన్నాయి, సో అని చెప్తూ ఉంటారనమాట. కానీ మనం అవన్నీ చూస్తే తట్టుకోగలుగుతామా? 10 తలలు ఉన్న రావణుడు విర్రవీగుతాడు, నేనే గొప్పవాడిని అని చెప్పేసి. రావణుడికి అజ్ఞానంలో ఉంటాడు కాబట్టి తెలియదండి భగవంతుడు ఎవరు. భగవంతుడి కన్నా రావణుడేం గొప్ప కాదనమాట. భగవంతుడు తలుసుకుంటే రావణుడు లాంటి ఒక రాక్షసులను ఇట్లా చిటికలో వేల మందిని పుట్టించగలడు. అసలు చిటిక కూడా అవసరం లేదు, ఇలా చూస్తేనే పుట్టించగలడు. ఇలా చూసి ఎమ్మటే వాళ్ళందరిని కూడా తుదముట్టించగలడు అనమాట. భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలని మనం అంచనా వేయకూడదు. ఎందుకంటే ఆ యొక్క ఏమవుతుంది, మనం భగవంతుడు ఎందుకు వేయకూడదు అంటే, భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలు ఫస్ట్ మన శక్తి మనకి తెలియదు. మన శక్తే మనకి తెలియనప్పుడు భగవంతుని శక్తిని ఏ విధంగా మనం అంచనా వేస్తాము? అది ఏమవుతుందంటే, భగవంతుని శక్తి అంచనా వేసినా కూడా రావణుడు లాగా భంగపడటం జరుగుతుంటుంది. అయితే భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని ప్రశ్నిస్తారు కానీ పోరాడరండి, భగవంతునితో విరోధిగా ఉండరు. సో మనం వచ్చే శ్లోకంలో, రేపు 5వ శ్లోకంలో చూస్తామన్నమాట, భగవంతునికి ఏ విధంగా ఎటువంటి అప్పుడు కృష్ణ పరమాత్మలు చెప్తారనమాట రేపటి వరుసలో. ఓ ఓ భారత, నాకు చూపిస్తాను నా యొక్క వందల వేల ఈ యొక్క రూపాలను నీకు చూపిస్తాను. అందులో చాలా రకాలైనటువంటి రంగులతో వివిధ రకములైనటువంటి
ఆకారం చూపిస్తాను నీకు అని చెప్పి చెప్తాడనమాట. మనం భగవంతుని చూడాలంటే ఇందాక కూడా మాట్లాడుకున్నాం, మనకి అర్హత అనేది ఉండాలి. అర్హత ఏమిటి? మన అర్హత భగవంతుని చూడటానికి. సో ఒకటేనండి, భగవంతుని చూడటానికి అర్హత కావాలి అంటే వారి యొక్క భక్తులై ఉండాలి అంతే. సో మనం ఇంకా ఎంతో కొన్ని ఫాస్ట్ టైమ్స్ చూసుకుంటే చైతన్య మహాప్రభులు వారి యొక్క పాస్ట్ టైమ్స్ కూడా మనం ఇంతకుముందు గీతా పాండ గురించి కూడా మాట్లాడుకున్నాము. భగవంతుని ఆయన ఇప్పుడు ఒక్కోసారి భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే ఆట పట్టిస్తూ ఉంటాడు మనల్ని. సో మనం నిజంగా ఎంత సీరియస్ గా ఉన్నాము అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఆయనకి ఇష్టం అండి భక్తులతో ఆయన ఆడుకోవటం అనేది ఆయన యొక్క లీల. అర్థమైంది కదా? ఆ లీలలు భక్తులు ఏం చేస్తారంటే భగవంతుడి కోసం ఆయన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది భగవంతుడు నాతో ఆడుకుంటున్నాడు అని చెప్పేసి. ఇంకా ఆ ప్రేమను కానీ భగవంతుని మీద ఉన్న ధ్యానాన్ని, ఆ యొక్క ధ్యాసని ఇంకా అభివృద్ధి చెందించుకుంటారు. ఎందుకంటే అది అడుగుతాం మనం, అసలు ఏంటి ఎందుకు మనం భగవంతుడు కూడా ఒక ఉత్సుకత ఉత్సుకత అనేది ఉంటది అనమాట. ఎందుకు ఉంటదంటే అసలు ఎందుకు నా భక్తులు అంతగానో నన్ను ప్రేమిస్తారు, ఇంకోటి నన్ను ప్రేమిస్తారు, ప్రతి ఒక్కరు కూడా నేను వారికి నా హృదయం నందు స్థానం ఇస్తానంటే, హృదయం నందు వద్దు నాయన, నాకు నీ యొక్క పాదాలు ఎందు స్థానం ఇవ్వు అని చెప్పేసి అడుగుతారు. ఏముంది ఆ పాదాల్లో అని చెప్పేసి భగవంతుడికి కూడా ఒక ఉత్సుకత అనేది ఉన్నదన్నమాట. అడుగుతారనమాట. అది అది అల్లీలే తర్వాత డిస్కస్ చేద్దాం ఇంకొకసారి మనం. సో భగవంతుని గురించి మనం తెలుసుకోవాలి అంటే ఏం కావాలి? మనకి అర్హత అనేది ఉండాలి, అర్హత అనేది ఉండాలి. బీ ఫిట్ టు సీ దీస్ ఫార్మ్స్ అన్నమాట. సో మనకి ఆచార్యులు వారు చెప్తున్నారు ఇది. ఆ అర్హత ఏంటంటే ప్రేమాంజన చురిత భక్తి విలోచనేనా అని భక్తి ద్వారా చూడగలుగుతాం మనం. ఓకేనండి. సో రేపు మనం ఇంకొక అధ్యాయం గురించి రేపు డిస్కస్ చేసు, అదే ఇంకొక శ్లోకం గురించి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం మీ అందరికి కూడా నరసింహస్వామి గురించి మనం లీలలు చెప్తూ ఉన్నాము. అయితే ఇందులో నాకు ఈరోజు మేల్కోటె గురించి వివరణ ఇవ్వటం అడిగారండి. మేల్కోటె గురించి మీరు అందరూ వినే